ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనిషికి ఆనందం పొందడానికి మానసికమైనటువంటి శాంతము కావాలి. అది ఎలా లభిస్తుంది దాన్ని మనకి తెలియచేస్తాడు శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో 39వ శ్లోకంలో భగవద్గీతలో. మొదట కావలసినది శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అని చెప్తాడు ఆయన. మొదట శ్రద్ధ కావాలి. శ్రద్ధ కలిగితే లక్ష్యాన్ని చేరగలుగుతాడు. శ్రద్ధ అంటే ఏది తనకి పొందదగినది అని అనుకుంటాడో, ఏది తను చెయ్యాలి అని అనుకుంటాడో దానిని చేసేటంత వరకు కూడా వాడు అవిశ్రాంతమైన కృషిని చేయుట. ఎప్పుడు చేస్తాడు ఇది? ఇప్పుడు బంగారు మెడల్ సంపాదించాలనుకున్నాడు అనుకోండి, ఏదైనా ఒక గేమ్లో, ఒక ఆటలో, ఏదో ఒలింపిక్స్లో, అది పొందేటంత వరకు వీడికి మధ్యలో ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా వెనుతిరగకుండా, విసుగు లేకుండా తన పనిని తాను చేస్తూనే ఉంటాడు, సాధనని చేస్తూనే ఉంటాడు. అలా చేయడం చేతనే వాడికి ఈసారి కాకపోతే మరొకసారి వాడు అనుకున్నటువంటి ఆ బంగారు మెడల్ని ఒలింపిక్స్లో సాధించడం అనేటటువంటిది అవుతుందన్నమాట. లక్ష్యమునందు శుద్ధి, ఇది ప్రధానమైనది. లక్ష్య శుద్ధి అని అంటామన్నమాట. అయితే లక్ష్యశుద్ధి ఒక్కటే చాలదు, దాని ఎందు వీడికి త్వర కూడా కావాలి. ఇది నేను పొంది తీరాలి వెంటనే అని అనిపించాలి. మన పెద్దజీయర్ స్వామివారికి రామనామం మీద దేశంలో ప్రజలందరికీ శ్రద్ధ కలిగించాలి అని అనిపించింది. ఎప్పుడు? 1940స్లో 1940స్లో ఎవడో రామాయణాన్ని అవమానించాడు ఎక్కడో దక్షిణ ప్రాంతాల్లో. వాడికి దాని గురించి తెలియలేదు. అది ఏదో ఎక్కడో పురాణం అనుకున్నాడు ఆయన. అది మనిషి కథ అనే విషయం తెలియలేదు. సరే, వాడికి తెలియదు, వాడు దాన్ని అవమానించాడు. కానీ మిగతా జనం అంతా దాన్ని ఎదిరించలేదు, చూస్తూ ఊరుకున్నారు. అంటే వాళ్ళకు కూడా దాని గురించి తెలివి ఏర్పడలేదు అని అర్థం. అంచేత దీన్ని ప్రజల్లో కలిగించాలి. ఎట్లా? ఎక్కడైతే వాడు అవమానిస్తూ తిరిగాడో ఆ ప్రాంతానికి 300 మంది పండితుల్ని మన ప్రాంతాల్లోంచి తీసుకువెళ్ళి అక్కడ ఒక పెద్ద 27 రోజుల కార్యక్రమాన్ని చేస్తూ దానికి ఒక ప్రాయశ్చిత్తం లాంటిది చేశారు. అందరూ సంతోషించారు, అందరూ పాల్గొన్నారు, అందరికీ శ్రద్ధ ఉంది, అందరికీ రుచి ఉంది. కానీ ఇది ఒక్క ప్రాంతంలో ఉంటే చాలదు, దేశమంతా ఏర్పడాలి. దానికోసం ఒక రంగాన్ని సిద్ధం చేసుకోవడానికి కోసం కొంత సమయం తీసుకుని 1960 నుంచి 69 దాకా భారతదేశంలో రాముడి యొక్క పద సంచారం జరిగినదని మనకి చరిత్ర చెప్పే ప్రాంతాలు అంతటా తిరిగి 27 రోజులు ఒక్కొక్క క్రతువు చొప్పున చేసి రామాయణం అంతా పారాయణము హవనం చేస్తూ ఒక్కొక్క స్తూపాన్ని నిర్మించారు. 9 ఏళ్ళు పట్టింది. సాధారణంగా ఏదో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఒక 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు ఉత్సాహం ఉంటుంది. కానీ తర్వాత ఆ ఉత్సాహం నిలబడాలి కదా. క్రమంగా అది నీరు కారిపోవచ్చును, పరిస్థితులు అనుకూలించకపోవచ్చును, ఎన్నో రకాలైన వనరులు సమకూరకపోవచ్చును. కానీ శ్రద్ధ ఒకటి కనుక ఉన్నట్టయితే
మిగతావన్నీ వాటంతటవి సమకూరుతాయి. ఇది ఒక తమాషా అన్నమాట. నీకు శ్రద్ధ కనుక ఉన్నట్టయితే ఏవేవి దానికి అవసరమో వాటన్నిటినీ నీకు భగవంతుడు సమకూర్చి పెడతాడు, సమాజం సమకూర్చి పెడుతుంది. మన పెద్దజీయర్ స్వామి వారు రామక్రతువులు చేయాలనుకున్నారు. 27 రోజులు ఒక్కొక్క చోట ఒక్కొక్క క్రతువు చేయాలి, అక్కడ ఒక స్తంభం కట్టాలి అంటే ఆ రోజుల్లో దానికి సుమారుగా 2-3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదేమో. ఇప్పుడు చాలా కాలం క్రితం కదా. ఒక స్తంభం కట్టాలి అంటే 18 అడుగులో లేకపోతే 24 అడుగులో స్తంభం కట్టాలి అని అంటే దానికి ఆ రోజుల్లో 15,000 20,000 అంతో ఖర్చు అవుతూ ఉండేది. మిగతా అవన్నీ చేయడానికి మిగతా ఖర్చులు ఉంటాయి. వారా సన్యాసి, చేతిలో పైసా ఎప్పుడు పెట్టుకునే అలవాటు లేదా? మరి దేశమంతా తిరగాలి, దేశమంతా చెప్పాలి, అందరి చేత రామనామాన్ని రాయించాలి, స్తంభం కట్టి దాంట్లో ఇవి వెయ్యాలి. ఆ స్తంభం కట్టేటప్పుడు ప్రతిటికి మీద రామనామం రాయాలి, దాంతో కట్టాలి. మరి దేశంలో అన్ని ప్రాంతాలు మనకి పరిచితాలా? కాదు, కానీ జరగాలి. సంకల్పం దృఢమైనది, నిష్ఠ నిలకడ కలిగినది, శ్రద్ధ తిరుగులేనిది. అంటే దాని యందు రుచి ఉంది, దాని యందు ప్రేమ ఉంది, అది జరగాలనేటటువంటి త్వర ఉంది వారిలో. కనుక ఆ ఉద్యమాన్ని ఆరంభం చేసి 1960లో 69వ సంవత్సరం సుమారు 70 దాకా దేశంలో కన్యాకుమారి దగ్గర నుంచి ప్రారంభించి కాశ్మీరం దాకా, అటు ద్వారక నుంచి ప్రారంభించి ఇటు తూర్పు తీరం దాకా అన్ని చోట్ల కూడా రామక్రతు స్తూపాలని ఏర్పాటు చేశారు. ఈనాటికి అవి ఒక చారిత్రక సాక్ష్యాలుగా నిలబడి ఉన్నాయి. మరి ఏ వనరు లేకుండా ఒక దండము కమండలం పట్టుకున్నటువంటి ఒక కాషాయాంబరధారి, బ్యాంక్ అకౌంట్ లేదు, పైసలు లేవు, అలాంటి వ్యక్తి 9 ఏళ్ల పాటు నిరాఘాటంగా మొదటి నాడు వెలిగించిన అగ్ని 9వ సంవత్సరం పూర్తయ్యేంత వరకు ఆరకుండా ఉండేటట్లుగా దేశమంతా తిరుగుతూ కార్యాన్ని ఎట్లా చేయగలిగారు అనంటే శ్రద్ధ. దాని యందు ఉండేటటువంటి ఆ శ్రద్ధ, సంకల్పం యొక్క బలం, ఇవి కార్యక్రమానికి కావలసిన వనరులని ఎక్కడికక్కడ పుట్టించాయి. అందరూ దాంట్లో పాల్గొనేటట్టు చేయగలిగాయి. అందరి చేత రామనామం రాయించగలిగింది. జైళ్ళల్లో కూడా చేశారు. రాజమహేంద్రి సెంట్రల్ జైల్లో ఉంది, మదురై సెంట్రల్ జైల్లో ఉంది, బర్హంపూర్ సెంట్రల్ జైల్లో ఉంది, బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉంది, ఇంకా ఎన్నో క్షేత్రాల్లో తీర్థాల్లో ఉన్నాయి. శ్రద్ధ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కనుక కలిగినట్లయితే నీకు కావలసినటువంటివి అన్నీ సమకూరుతాయ్యా. దాంట్లో నీకేమీ సందేహం అవసరం లేదు. రామనామాన్ని ప్రచారం చేయగలిగారు, అది పూర్తయింది. 1000 కుండాలతోటి మరొక యాగం తిరుమలలో పెట్టారు, అది జరిగింది. 4000 మంది వేద పండితులతోటి ఒక ఆల్ ఇండియా వేదిక్ కాన్ఫరెన్స్ చేయాలనుకున్నారు ఢిల్లీలో 73వ సంవత్సరంలో, జరిగింది. వేదాల గొప్పతనం తెలిసింది. ఈ రోజుల్లోలాగా అప్పట్లో వేదాల మీద పెద్ద అందరికీ అంత శ్రద్ధ ఉండేది కాదు. ఇప్పుడు వేదాల మీద అందరికీ భలే ప్రేమ కలిగింది. ఇది మనకి సంతోషించాల్సినటువంటి విషయం. కానీ ఆ రోజుల్లో వేదాల మీద ఏదో తెలుసును, కానీ అది ఏమిటి, ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనే దాంట్లో పెద్ద అవగాహన ఉండేది కాదు. దీన్ని అందరికీ అందేటట్లుగా, అందరికీ దీని యందు శ్రద్ధ కలిగేటట్టుగా చెయ్యాలి అని అనుకున్నారు. 74లో 79వ సంవత్సరం చివరి దాకా, అంటే సుమారుగా ఒక 6 ఏళ్ల పాటు వారు తిరుగుతూ మళ్ళీ దేశం అంతటా కూడా స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములనే పేరుతోటి 7 రోజులు ఒక్కొక్క యజ్ఞం, దానికి గుర్తుగా ఒక స్తూపం, ఇవి నిర్మించారు. ఎట్లా జరిగాయి? ఏ పెట్టుబడి చేతిలో లేనటువంటి ఒక యతి
ఒక సన్యాసి, ఏ సాధనము లేనటువంటి ఒక వ్యక్తి శ్రద్ధ ఉంది, సంకల్ప శుద్ధి ఉంది కనుక వనరులు వాటంతటవి చేకూరై అహమహమికయా జనాలు వచ్చారు, దాంట్లో చేరారు, ఆ కార్యాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు రాముడికి ఆలయం కట్టాలని అనుకున్నారు, దానికి కావలసినటువంటి శ్రద్ధ ఆ కార్యకర్తల్లో ఉంది. తిరిగారు దేశమంతటా, మరి దాన్ని నిర్మాణం చేయడానికి కావాల్సిన వనరులు చేకూరాయా లేదా? శ్రద్ధ ఏర్పడి ఉన్నట్టయితే వనరులు, వసతులు వాటంతటవి చేకూరుతాయి, అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాడు. ఆ లక్ష్యం ఏర్పడ్డటువంటి ఆ మనస్సుకి శాంతం కలుగుతుంది, ఆనందాన్ని పొందగలుగుతాడు సుమా. శ్రద్ధ. ఇది 4వ అధ్యాయంలో స్వామి చెప్తున్నాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అయితే శ్రద్ధ ఒక్కటి మాత్రమే ఉంటే చాలదు. శ్రద్ధకి తగ్గట్టుగా దానిని నీకు కార్యాన్ని చేసే విధానాన్ని తెలియజేసే ఉపదేశం కావాలి, ఒక మంచి మార్గదర్శకుడు కూడా కావాలి. దాని యందు నీకు ఒక విశ్వాసం కావాలి. మామూలుగా మనకి ఏదైనా శ్రద్ధ త్వర ఉన్నప్పుడు నాకు అన్నీ తెలుసును, నేను అన్నీ చేసుకోగలను, నాకు అన్నీ వచ్చును అనాలనిపిస్తుందండి. పెద్దలు చూపించినటువంటి మార్గంలో నడవాలి అని అనిపించడం చాలా కష్టం. అంతేకాదు, దాన్ని ఆరంభం చేసిన తర్వాత మధ్యలో మరొకటేదో మనకు కనిపిస్తే దీన్ని వదిలిపెట్టి దాంట్లో పాటు ఇంకొక దాన్ని, ఇలాగా రకరకాల డైవర్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే దానివల్ల తాత్కాలికమైనటువంటి ఏదో ఒక కీర్తి రావచ్చు. ఎట్లా చూడండి, వానకి ముందర వచ్చేటటువంటి మెరుపుల వల్ల తాత్కాలికంగా ఆ క్షణికమైనటువంటి ఒక పెద్ద కాంతి వస్తుంది, మరుక్షణంలో అది కాస్త పోతుంది. అది రాకముందు నీకు చీకట్లో ఉన్న ఏవో కొన్ని వస్తువులు కనిపిస్తుంటాయి, కానీ మెరుపు వచ్చి పోయిన తర్వాత అసలు ఏమి కనిపించడం మానేస్తాయి. అట్లాగా మనలో శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా దానికి సరి అయినటువంటి మార్గ నిర్దేశం, దాని యందు మనకి ఏకాగ్రత కలిగించేటటువంటి వెనకాతల సహకారం లేనట్టయితే తాత్కాలికమైనటువంటి ఏదో ఒక కార్యం మనం చేస్తాం, దాంట్లో ఏదో ఒకరిని పేరు ప్రతిష్టలు వస్తాయి, అక్కడితో అది పూర్తయిపోతుంది. చిరస్థాయిగా ఉండడం అనేటటువంటిది సాగదు. అది చిరస్థాయిగా ఉండాలంటే దానికి ఏం కావాలి? తత్పరః. తర్వాత చెప్పాడు దానికి ఏదైతే మనకి చెప్పామో దాని నియమితమైనటువంటి మనస్సు కావాలి. శ్రద్ధ త్వరతో పాటు ఏకాగ్రత కావాలి. ఇది తప్ప మరొకటి నాకు అవసరం లేదనిపించే ఒక నిశ్చయం కావాలి. తత్పరః అని పేరు పెట్టాడు దానికి. దీనినే నేను పొందాలి, దీని యందే నేను కృషి చేయాలి అనేటటువంటి నిష్ఠ కావాలి, ఏకాగ్రత అంటాం. లంకానగరంలో చాలామందిని రావణాసురుడు చేరపట్టాడు. అక్కడ సుమారుగా 5,000 మంది మొత్తం ప్రపంచంలో అన్ని వైపుల నుంచి పట్టుకొచ్చాడు అక్కడికి. వాళ్ళందరినీ పెట్టాడు అక్కడ. వాళ్ళకి బయటికి వెళ్ళేటటువంటి అవకాశమే లేదు, ఎందుకంటే చుట్టూ 100 యోజనాల సముద్రం. ఆ సముద్రంలో కూడా భయంకరమైనటువంటి జల జంతువులు కనుక ఎవరు వాళ్ళంతట వాళ్ళు దాంట్లో బయటికి తప్పించుకొని పారిపోయే అవకాశం అయితే లేదు. అందుచేత నయాన కొందరు, భయాన కొందరు వాడికి ఏదో రకంగా లొంగిపోయారు. సీతమ్మని కూడా అట్లానే పట్టుకెళ్ళాడు ఆయన. సీతమ్మని కూడా అట్లానో నయానో భయానో లొంగించుకుందామని అనుకున్నాడు ఆయన. మొట్టమొదట పాపం చెప్పాడు ఆయన, హే సీతే, నీ మనసు కనుక మార్చుకున్నట్లయితే మీ నాన్నగారికి నేను బోల్డంత సంపదలు ఇస్తా అన్నాడు ఆయన. అంటే
ఆడవాళ్ళకి పుట్టింటి వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటుందనే విషయం వాడికి బాగానే అనుభవం వచ్చి ఉంటుంది. అందుచేత మొట్టమొదటి పాపం ప్రలోభపరచడానికి మీ నాన్నగారు జనకుడు ఉన్నారు కదా, ఆయనకి నేను బోళ్ళంత సంపదలు బోళ్ళంత కీర్తి వచ్చేట్టుగా చేస్తా అన్నాడు. ఆయన లొంగలేదు, భయపెట్టాడు, రకరకాలుగా భయపెట్టాడు. నీకు ఏడాది టైం ఇస్తున్నా, ఈ లోపల కనుక మనసు మార్చుకోకపోతే, మొట్టమొదటి ఒక ఏడాది టైం ఇచ్చాడు. 10 నెలలు గడిచిన తర్వాత నీకు ఇంకో 2 నెలల టైం ఉంది. ఈ లోపల కనుక మనసు మార్చుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానేమిటి? నేను పొద్దున తినేటటువంటి ఆహారంలోకి నిన్ను శుభ్రంగా వండి నాకు వడ్డిస్తాడు సుమా. ఇంతలా చెప్పాడు. కేవలం తను చెప్పడమే కాదు, ఆవిడ చుట్టూ సుమారుగా 700 మంది రాక్షస స్త్రీలని, వికృతాకారాలు కలిగినటువంటి వాళ్ళని. సుందరకాండలో వాళ్ళ ఆకారాలు వర్ణిస్తాడు వాల్మీకి భగవానుడు. ఎవరెవరు ఎలా ఉండేవారు అనేది చదివితే మనకే గాబరా పుడుతుందన్నమాట. మనకే భయం వేస్తుంది. ఒక్కొక్కడికి ముక్కు ఇలా వేళ్లాడుతుంటుంది, ఒక్కొక్కడికి చెవులు ఇలా వేళ్లాడుతుంటాయి, ఒక్కొక్కడు దవడలు వేళ్లాడుతుంటాయి. ఆకారాలని అది చదివి చూడాల్సిందే. మరి అలాంటి ఆకారాలని ఎక్కడెక్కడి నుంచి వాడు సేకరించాడో ఆ రకమైనటువంటి స్పేషీస్ని మనకు తెలియదు. కానీ అలాంటి వాళ్ళని పెట్టాడు మొత్తం ఆవిడ చుట్టూను. ఆవిడకి మనసు మార్పు వచ్చేట్టుగా చెయ్యాలి అని. ఇంకా వాళ్ళని ఆదేశించాడు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అయ్యా సీతమని, మీరు ఏం చేయాలో. ఎస్, నయాన భయాన. అయితే ఆవిడకి ఒంటి మీద చేయి మాత్రం వేయడానికి వీల్లేదు, కానీ ఎన్ని రకాలుగా మాటలతోటి హింసించాలో మీ ఇష్టం అన్నాడే. ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడు లంకానగరంలో సీతను వెతుకుతూ ఆయన పైన చెట్టు మీద కూర్చున్నప్పుడు ఇలాగ రావణాసురుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టూ ఉండేటువంటి స్త్రీలు ఎలాంటి మాటలు మాట్లాడతారో అది విన్నాడు ఆయన. పాపం చాలా దుఃఖం కలిగింది అతనికి. వాళ్ళు అన్నారు, ఓయ్ ఈవిడికి ఉండేటువంటి గుండెని నేను పీక్కు తినేస్తా, అదో మరొకళ్ళు ఇంకొక భాగాన్ని నేను తినేస్తా, ఇంకొక భాగాన్ని నేను తినేస్తా, మరొక భాగాన్ని నేను తినేస్తా, ఇలా చేస్తా అలా చేస్తా, శుభ్రంగా మనం ఇలా చేసేసి మేము పెట్టిన భయం మాటల చేత ఆవిడ తట్టుకోలేకపోయిందా అని చెప్పేద్దాం రావణాసుడితోటి. సరే తీసుకెళ్ళి సముద్రంలో పారేయండి అంటాడు. ఎంత సీతమ్మతోటి. ఇది విన మరొక ఆవిడ, ఎంతకంటే తెలివైన ఆవిడ ఒక ఆవిడ లేచి, ఇది చాలా దారుణం, ఆ ఒక్క భాగం నువ్వొక్కతివి తింటే ఎలాగో, దాని రుచి మేము కూడా చూడద్దా? అంచేత ఇవన్నీ కరెక్ట్గా నేరుగా అంత స్లైసెస్గా చేద్దాం, పల్చటి స్లైసెస్గా. సో ప్రతి స్లైస్లోని అన్ని భాగాలు ఉండేట్టుగా చేద్దాం. కనుక అప్పుడు అందరికీ చక్కగా అన్ని భాగాలు రుచి చూసే అవకాశం ఏర్పడు. ఇలా మాట్లాడారండి అంతా. మాటలతోటి, వాళ్ళ యొక్క చేష్టలతోటి ఎన్ని రకాలుగా హింసించాలో సీతమని అన్ని రకాలుగా హింసించారు. అక్కడుండే మిగతా 5-6 వేల మంది వాళ్ళంతా వీటికి భయపడిపోయి రావణాసురుడికి లొంగిపోయారు. కానీ సీతమ్మకి తత్పరహ, ఆవిడికి తన లోపల ఉండేటటువంటి ఏకాగ్రత ఏమాత్రం చెదరకపోవడం చేత ఆవిడ చెప్తుంది, అహం ఔపయికీ భార్య తస్యైవ వసుధాపతే, నేను రాముడికి తప్ప మరొకరికి చెందినదానను కాను. వ్రతస్నాతస్య ధీరస్య విద్యేవ విదితాత్మనః, మంచి చదువున్నవాడికి ఆ చదువు వాడికి సొంతమై ఎట్లా ఉపయోగపడుతుందో అట్లాగా బుద్ధిమంతుడైనటువంటి రామచంద్రుడికి నియమం ప్రకారము విద్య ముగించుకున్నటువంటి ఆ మహనీయుడికి మాత్రమే చెందిన దానను నేను మీరు ఏమైనా చేసుకోండి, మీరు నన్ను హింసించండి, చిత్రవధలు చేయండి, ప్రాణం తీయండి, ఏం చేసినా నా మనస్సు మార్చుకునే ప్రశ్న లేదు సుమా. తత్పరః, రాముని యందు తనకి శ్రద్ధ ఉంది, రాముని పొందాలనేటటువంటి త్వరాతిశయం అంటే శ్రద్ధ ఉంది. అయితే శ్రద్ధతో పాటు తను చేరాల్సిన లక్ష్యమనందు ఏకాగ్రత
ఇదే నాకు పరమైనది, మరొకటి కాదు సుమా. ఈ నిష్ఠ ఉండాలండి. మనకి రామానుజుల వారి చరిత్రలో రామానుజుల వారి సన్నిధిలో కోశాధికారిగా ఆయన ఉండేవాడు. ఆయన పేరు ధనుర్దాసు అని పేరండి. మొదట ఇతను ఒక పెద్ద మల్ల యోధుడు. ఆయనకి పెద్ద దేవుడు దెయ్యం ఇలాంటివి ఏం తెలియవు ఆయనకి. రామానుజుల వారు ఒక రోజున శ్రీరంగంలో ఆలయపు ఉత్సవాలని దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. ఆలయాల ఉత్సవాలు దర్శనం చేసుకోవడానికని ఓ ఆవిడ వెళుతోంది. ఆవిడకి ఎదుర్కొంటా ఆయన నడుస్తూ గొడుగు పట్టుకొని ఆవిడ మొహాన్నే చూస్తూ ఇలా నడుస్తూ 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 వెనక్కి వెళుతున్నాడు. మిగతా వాళ్ళంతా దేవుని చూడడానికి వస్తే ఈ పెద్ద మనిషి ఆవిడ్ని చూస్తూ నడుస్తున్నాడు. చుట్టూ చూసేవాళ్ళంతా నవ్వులాటగా ఉంది అది వాళ్ళకి. వాళ్ళంతా కూడా ఏదో ఆక్షేపించుకుంటున్నారు, కానీ అతనేం పట్టించుకోవట్లేదు వాటిని దేన్ని కూడా. రామానుజుల వారు చూశారు. సరే, ఉత్సవం అయిపోయిన తర్వాత అతను మన దగ్గర తీసుకురండి, అతను ఆలయంలో దర్శనం అయిపోయిన తర్వాత అన్నారు. తీసుకొచ్చారు. ఏమయ్యా, అంతా నిన్ను చూసి నవ్వుతున్నారు కదా, ఏమిటి మరి నువ్వు అట్లా నడుస్తున్నావు అని అడిగారు. ఏమోనండి, ఆ నవ్వులు పట్టించుకునే తీరిక నాకెక్కడుందండి, నేను ప్రేమించిన ఆ నేత్రాలని కాపాడుకోవడానికే నాకు సమయం చాలటం లేదు. అంటే ఆ కళ్ళను అంతలా ప్రేమిస్తావా, ఎందుకని అని అడిగారు. ఇంతకంటే మించిన అందమైన కళ్ళు ప్రపంచంలో లేవండి అన్నాడు ఆయన. ఓ అలానా అంటే ఇతనిలో ఉండేటటువంటి ఒక యోగ్యత తెలిసింది రామానుజుల వారికి. అందాన్ని ఉపాసించే మనస్తత్వం ఉంది. బస్, నీకు ఇంతకంటే అందమైన కళ్ళు చూపిస్తే ఏం చేస్తావా, ఉండవండి ప్రపంచంలో అన్నాడు. నేను చూపిస్తే ఏం చేస్తావు, ప్రాణం ఇస్తా, సరే రా అని తనతో పాటు తీసుకుని వెళ్ళి రంగనాథుడిని దర్శింపచేశారు. అంతకుముందు ఎన్నోసార్లు వెళ్ళాడు ఆయన, కానీ భార్య చూసింది భగవంతుడిని. ఈయన ఆవిని తప్ప మరేమి చూడలేదు. ఈయన జత ఇతనికి తెలియదు. రంగనాథుడి నేత్ర సౌందర్యాన్ని అర్చకుల చేత ఆరాధన ఇప్పించి చూపించారు. ఈయన యోగీశ్వరుడు కనుక ఆయనకి ఆ తత్వాన్ని చూపించగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది. దాన్ని దర్శింపజేస్తే ఆయనకి పాపం పిచ్చెక్కిపోయింది. ఇంతవరకు నేను చూసిన కళ్ళే కళ్ళు అనుకున్నా, కానీ ఇవి ఎక్కడి కళ్ళయ్యా, ఈ కళ్ళ కోసం నా జీవితం అంతా అర్పించేస్తాను, నేను మిగతాన్ని వదిలేస్తానన్నాడు ఆయన. రామానుజుల వారు అతనికి నచ్చ చెప్పి, నాయన, భగవంతుడి విషయంలో శ్రద్ధ కలిగింది నీ భార్య కనుక ఆవిడతో కలిసి నువ్వు సేవ చేయి భగవంతుడికి అని అతనికి భగవత్ సేవను అర్పిస్తే, ఆ భగవంతుడి కోసం, శ్రీరంగనాథుడి కోసం, ఆయనని కాపాడుకోవడం కోసం, ఆయన సౌందర్య సంరక్షణ కోసం చేతిలో కట్టిపట్టి ఇప్పటికీ కూడా ఆ పరంపర ఆయన ఎక్కడికైనా బయటకు వస్తే ఎవరి దృష్టి తగలడానికి వీలు లేకుండా రక్షించుకోవాలని నడుస్తూ ఉండే స్థితిలో ఆయన ఉంటాడు. ఏకాగ్రత, తత్పరః. ఇదివరకు తనకి శ్రద్ధ దేనియందో ఉండేది, కానీ ఉండవలసిన దానియందు మహానుభావులైనటువంటి పెద్దలు చూపిస్తే దానియందు కలిగినటువంటి నిష్ఠ అతనిలో తన జీవితాన్ని, దంపతుల యొక్క సకల ప్రవృత్తులు కూడా ఆ భగవంతుడి కోసం వినియోగించగలిగేట్లుగా తయారు చేసింది. తత్పరత్వం అంటుంది. అంటే దాని యందు ఏకాగ్ర బుద్ధి, ఇది తప్ప మరొకటి మనకి ఇంకా లేదు అనేటటువంటి ఆ నిశ్చయం, ఇది ఉన్నప్పుడు శ్రద్ధ పనిచేస్తుంది. ఈ శ్రద్ధని, ఈ తత్పరత్వాన్ని కూడా పాడు చేసేవి మన ఇంద్రియాలు కనుక వాటిని కూడా స్వాధీనంలో పెట్టుకోగలిగినప్పుడే మనకి లభించాల్సినటువంటి జ్ఞానం మన మనస్సుని ఉద్రిక్తరహితమైనటువంటి స్థితికి చేరి శాంతమై ఆనందాన్ని పొందేటట్టు చేస్తుంది సుమా అని ఉపదేశం చేస్తూ అర్జునుడిని ముందుకు తీసుకువెడతాడు శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.